సీసీ ఫుటేజ్ కూడా ఓఆర్ఆర్ పైన సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ వెహికల్ షిఫ్ట్ చేసేసి పోలీస్ స్టేషన్కు తరలించారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ దర్యాప్తులో ఉన్న ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఎప్పటి వరకు వచ్చే ఒక క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే పిఏ మాత్రమే ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ వాహనదారులు పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకొని ఎవరైతే ఎమ్మెల్యే మృతి చెందిన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. సార్, అసలు ఏం జరిగింది సార్? ఎప్పుడు జరిగింది ప్రమాదం? ఏంటి ప్రమాదం? సుమారు 5:45 ప్రాంతంలో జరిగినట్టు, 5:30, 5:45 మధ్యలో జరిగినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు ప్రయాణిస్తున్న మారుతి XL6 వెహికల్ టీఆర్ నెంబరు ముందు ఏదో అన్యోన్ వెహికల్కి ఎట్టియడం వల్ల డ్రాగ్ అయ్యి అక్కడ ఆగినట్టుగా కనపడుతుంది. హాస్పిటల్కి తీసుకపోతే ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని వాళ్ళు అనౌన్స్ చేశారు అమేద్ హాస్పిటల్లో. ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని క్లూస్ సేకరిస్తున్నాము. ఫర్దర్గా ఏమన్నా మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు కారులో? ఎమ్మెల్యేతో పాటు పిఏ మాత్రమే ఉన్నారా? ఇంకో మరో వెహికల్ వెనకాల వచ్చిందా? ఇద్దరే ఉన్నట్లు తెలిసింది. డ్రైవరు కాలు ఫ్రాక్చర్ అయినది, ఇంకా వేరే ఎవరు లేదు. ఇద్దరు, ఎమ్మెల్యే గారు మరొకరు డ్రైవింగ్ చేసేవాళ్ళు అంతే. పిఏ గారితో మాట్లాడారా మీరు? ఏం చెప్పారు? ఎక్కడికి వెళ్తున్నారు అసలు? అతను ఇంకా నేను పోలే, ఇక్కడ ఉన్నా నేను. ఆల్రెడీ అప్పటికి షిఫ్ట్ చేసారు హాస్పిటల్. గన్మెన్లు లేరా? లేరు. ఎక్కడ ఇన్ అయ్యారు అవుటర్ రింగ్ రోడ్ పైకి? తెలియదు. నేను ఇక్కడ కన్సర్న్ కాదు, అక్కడ పటాన్చెరుకు వస్తుంది ఇది. నేను మీడియల్ బానూర్ ఇన్స్పెక్టర్ని. ప్రస్తుతం ఇక్కడ సీన్ ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా వేరే క్లోజ్ టీమ్ అవి వస్తున్నాయి కనుక ఈ సీన్ సర్వే చేయడానికి వచ్చినాను. డీటెయిల్స్ అన్ని పటాన్చెరు. అంటే కారు ప్రమాదం జరిగిన సమయంలో ఎంత స్పీడ్ ఉంటుంది? బాగా తెలియదండి, అది మనం చెప్పలేము. కారు అక్కడ తీసుకెళ్ళి ఆల్రెడీ వచ్చేసరికి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నది. ఏమైనా గుర్తించారా సార్? అన్నోన్ వెహికల్ అంటున్నారు సీసీ కెమెరాలో. ఇక్కడ ఏం లేవు ప్రస్తుతానికి, ఇంకా ఏం ఐడెంటిఫై కాలేదండి అన్నోన్ వెహికల్. అయితే గుర్తు తెలియని వెహికల్ ఢీకొట్టడంతోనే ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్ల వరకు కూడా వెహికల్ ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది లారీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకు సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, కారుకు సంబంధించిన పూర్తి భాగాలు విడిపోయి ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్ల వరకు కూడా కారును లారీ లాక్కెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ యాక్సిడెంట్కి కారణం ముందు వెళ్తున్న వెహికల్ని ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నారు. అయితే పొద్దున ఉదయం 5 తర్వాత ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత 5:30కి రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఓఆర్ఆర్కి సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్ వారికి సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ప్రమాదానికి సంబంధించిన కార్ పక్కకు తీసి ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ నుంచి దాదాపు మేడ్చల్ రూట్ ఇదంతా కూడా మేడ్చల్ నుంచి ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే దాదాపు దీనికి సంబంధించి సదాశివపేట్ పటాన్చెరు వైపు వెళ్తూ ఉంటాము. మనం ఇక్కడ నుంచి దాదాపు ఈ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన రోడ్ ఇది. దీని పైగానే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏదైతే పటాన్చెరు ఉంటుందో పటాన్చెరు ఎగ్జిట్ దగ్గర దిగాల్సి ఉండేదని చెప్పేసి కూడా తమ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఇద్దరే ఉన్నారు అని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. స్పాట్కి వచ్చిన సమయంలో కూడా కారులో ఇద్దరే ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యే పిఏకి కూడా తీవ్ర గాయాలైనాయి. మనం కార్కి సంబంధించిన ఒక లైట్ భాగం చూడొచ్చు, ఇక్కడ పడిపోయింది. దాదాపు ఇదంతా కూడా విడి భాగాలన్నీ ఒక్కొక్కటిగా దాదాపు చాలా దూరం వరకు కూడా కారు ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి దూరం వరకు కూడా వెళ్ళిందని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి సీన్కి సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇటు పటాన్చెరు వైపు ఈ రోడ్ అంతా కూడా వెళ్తుంది. దాదాపు 120 స్పీడ్తోని ఔటర్ రింగ్ రోడ్ పైన వెహికల్స్ వెళ్తుంటాయి. గతంలో 100 స్పీడ్ ఉండేది. ఈ మధ్య కాలంలోనే దీన్ని 120 స్పీడ్కి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత కూడా తరచూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడున్న పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైనా వాహనం వచ్చి ఢీకొందా, లేదంటే డ్రైవర్ అతివేగం, లేదంటే నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమా అన్న విషయాలు ఏదైనా వెలుగులోకి వచ్చాయంటారా? ఉదయం 5:30 గంటల సమయంలో, అంటే ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం